సార్ మరి ఏడాది పాలన పూర్తి చేసుకుంది, విజయోత్సవ సభలు నెల రోజుల ముందు నుంచి ఇక సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి రోజు, సో ఆ రోజు విజయోత్సవాలు కూడా జరుపుకున్నారు. సో మరి మీరు చెప్పండి, ఏడాది పాలన ఎట్లా ఉంది? అంటే పెద్దగానైతే ఏం మార్పు లేదు, చెప్పుకోదగ్గ మార్పు. కానీ వాళ్ళు చెప్పిన ప్రజలు కోరుకున్నదో, ఉద్యమకారులు కోరుకున్నదో, అమరవీరుల కుటుంబాలు కోరుకున్నదో, లేకపోతే ప్రజాస్వామ్యవాదులు కోరుకున్నదో, లేకపోతే విప్లవకారులు కోరుకున్నది పక్కన పెడితే, వాళ్ళు ఏదైతే 2023 డిసెంబర్ 7వ తేదీ కంటే ముందు ఒక 2 సంవత్సరాలు కాలు పలుపం కట్టుకొని పాదయాత్రలని, బస్సు యాత్రలని, బహిరంగ సభలని, డిక్లరేషన్లని, లేకపోతే ఇంకా గ్యారంటీలని ఏవైతే ఊదరగొట్టుకుంటూ తిరిగిండో అవేవి కూడా ఈ సంవత్సర కాలంలో ఆచరణ సాధ్యమైనట్టుగా ఏది కనపడతలేదు. ఎక్కడి కూడా ఏదో మహిళల ఉచిత ప్రయాణం అనేది బస్సు, ఎర్ర బస్సు ప్రయాణం ఏదైతే ఉందో అది ఒక్కటి తప్ప ఇంకా ఏదైనా చెప్పుకోవడానికి, చూడడానికి మాకైతే ఎక్కడ కనపడతలేదు. సో ఈ 6 గ్యారెంటీల అమలుకై కృషి చేయాల్సింది పోయి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఎందుకంటే టీఎస్ బండ్ల పైన ఉన్నటువంటి నంబర్స్ టీఎస్ నుంచి టీజీగా మార్చడం కావచ్చు, రాష్ట్ర గీతాన్ని రాష్ట్రకి సంబంధించిన చిహ్నాన్ని మార్చడంలో కొంత వివాదమై అదేదో ఆగింది. కానీ సో ట్రాన్స్పోర్ట్ లోగో మార్చడం కావచ్చు, లేదంటే తెలంగాణ తల్లి విగ్రహం సో ఒక పార్టీకో లేకపోతే ఒక పర్సన్కో సంబంధించింది అయితే కాదు. ఎందుకంటే ఉద్యమ టైంలో రూపుదిద్దుకుంది, ఆవిష్కరించుకుందని చాలామంది ఇప్పటివరకు నేను చేసినటువంటి ఇంటర్వ్యూస్లో అన్నారు. మీరు చెప్పండి సార్, నిజంగా తెలంగాణ తల్లిని ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఉండేనా? అసలు దాని గురించి ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరైతున్నారో, ప్రతిష్ఠించిన వ్యక్తి ఎవరైతున్నారో, నేను వ్యక్తి అంటున్నా, ముఖ్యమంత్రి అంటలేను, ఆ వ్యక్తికి అర్హత లేదంటున్నా నేను. ఏమర్హత ఉంది రేవంత్ రెడ్డి గారికి? ఏమర్హత ఉంది చెప్పండి? ఉద్యమకారుడా? ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, మీకు ఒక 18 ఏళ్ళ వయసు నిండితే మీరు వివాహం చేసుకోవడానికి అర్హురాలు. మగవాళ్ళు ఉన్నారంటే 21 ఏళ్ళు నిండితే వాళ్ళు మగపిల్లలు పెళ్లి చేసుకోవడానికి అర్హులు. మీరు ఓటు హక్కేయాలంటే ఎప్పుడు వేయగలుగుతారు? 18 క్రాస్ అవ్వాలి. క్రాస్ కాకుండా వేయగలుగుతారా? నడుతుందా? అంటే అర్హత పత్రం ఒకటి ఉండాలి కదా. రేవంత్ రెడ్డికి ఏం అర్హత ఉంది? ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు అంట. తెలంగాణ తల్లి వరకు వచ్చినప్పుడు, తెలంగాణ నినాదం వాదం వచ్చినప్పుడు నేను రేవంత్ రెడ్డి అంట. ఎందుకు? రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు, ఉద్యమ సోయితో లేడు, ఉద్యమంలో ప్రయాణించలే, జీవించలే, కనీసం నటించలే. ఏమీ లేనటువంటి వ్యక్తి మీరు 18 ఏళ్ళు నిండకుండా నేను పెళ్లి చేసుకుంటా అంటే మీ మీద కేసు పెడతారు. తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సోయిన్నోళ్ళు, తెలంగాణ తల్లిని నిజంగా ప్రేమించే వాళ్ళు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి అసలు. కానీ ఉల్టా తెలంగాణ తల్లి విగ్రహ రూపం గురించి మాట్లాడినా కేసులు పెడతామనేసి అంటున్నారు. విన్నారు కదా మీరు కూడా? జీవో తీసేరు కదా, పరిమాల జీవో. మరి ఇది వరకు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఆ జీవో తీసుకురాలేదనే ఈయన మార్పు చేసే విషయంలో ముందుకొచ్చిండా? తెలంగాణ సమక్షంలో, తెలంగాణ ప్రజల సమక్షంలో ఆయన ఖచ్చితంగా ఈరోజు ఒక దోషిగానే నిలబడాలంటే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఆయన నిర్దోషి కాదు, ఆయన ఇలా దోషి. తెలంగాణ తల్లిని అవమానిస్తున్నాడు, తెలంగాణ తల్లిని అంగట్లో సరుకు చేస్తున్నాడు, తెలంగాణ తల్లిని ఇవాళ వేలమేస్తున్నాడు, ఓ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు. అమ్మ, 0 మార్కులు వచ్చినోడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడిని తోటి పోటీ పడతా అన్నట్టే ఉన్నది. కనీసం కాపీ కొట్టి అయినా పాస్ మార్కులు తెచ్చుకోలే అయినా. అంటే తెలంగాణ తల్లి అంటే దొరసాని లాగా ఉండొద్దు, కిరీటం పెట్టుకోవద్దు, ఒక అమ్మవారి లాగా నడుమొడ్డాలం పెట్టుకోవద్దు అని ఒకప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడిండు. సో శ్రమజీవి లాగా ఉండాలి తెలంగాణ తల్లి అంటే, మన ఇంట్లలో ఉండేటువంటి ఆడపడుచు లాగా ఉండాలనేసి అదే ఇప్పుడు తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించిండు. సో దానికి సంబంధించి చాలామంది ఉద్యమకారులను పిలిపించుకొని పురస్కరించి గౌరవించుకొని సో ₹1 కావచ్చు, 300 గజాల జాగా కావచ్చు ఇచ్చిండ్రంట. సో మరి మీరు ఉద్యమకారులే కదా, మిమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోయినారు? ఇప్పుడు గుర్తించినటువంటి వాళ్ళందరూ కూడా అర్హులేనా సార్? ఇప్పుడు ఒక అనర్హుడు యొక్క నోటి నుంచి, లేకపోతే ఒక అనర్హుడైనటువంటి ఒక వ్యక్తి నుంచి అటువంటి అవార్డు తీసుకోవడమో, పారితోషికాలు తీసుకోవడమో, తీసుకోనందుకు నేను గర్వపడుతున్నా,
సంతోషపడుతున్నా. ఒక అనర్హుడమ్మా ఆయన. అంటే మీ వరకు ఇలాంటి ఆఫర్ వస్తే రిజెక్ట్ అరే చేస్తున్నారు. నేను ఏమంటున్నా తల్లి, అసలు ఆయన అనర్హుడు. ముఖ్యమంత్రి అర్హుడు కావచ్చు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి అర్హుడు కావచ్చు, ఎందుకంటే ఆయన ప్రకటించుకున్నాడు కాబట్టి, దాంట్లో భాగస్వామి అయినాడు కాబట్టి, అది ఆయన మేనిఫెస్టో కాబట్టి దానికి అర్హుడు. తెలంగాణకి ఎట్లా అర్హుడమ్మా? అరే నాకైతే విచిత్రం వేస్తున్నది. ఒక 0 మార్కులు వచ్చినోడిని పట్టుకొచ్చి తెలంగాణకి అర్హుడు అంటే ఎట్లా అర్హుడవుతాడా? తెలంగాణ వద్దన్నోడు తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే, అంగట్లో సరుకు చేసి వేలం వేస్తుంటే, వ్యాపారం చేస్తుంటే వాళ్ళ సంకల చేరినోడు అర్హుడవుతాడా?